చనిపోయాక ఏమవుతుంది? ఇది మనందర్నీ ఎప్పటినుంచో తొలిచేస్తున్న ప్రశ్న కదా. అయితే మన పూర్వీకులు దీనికి జవాబుగా కేవలం నమ్మకాలను మాత్రమే చెప్పుకోలేదు, వాళ్ళు ఏకంగా మ్యాపులే గీశారు. ఈరోజు మన విశ్లేషణలో పరలోకాన్ని ఓ ప్రయాణం చేయగల ప్రదేశంగా ఎలా చూశారో చూద్దాం. అవును, ఆలోచించండి. ఒకవేళ పరలోకమనేది కేవలం ఒక నమ్మకం కాకుండా మ్యాపులో చూపించగల ఒక ప్రదేశమైతే? మన పూర్వీకులు సరిగ్గా అదే చేశారు. మరణం తర్వాత వచ్చే లోకాన్ని ఊహించడమే కాదు, దానికి బోర్డర్లు పెట్టారు, అందులో నదులు పారించారు, ఆ దారిలో ఎలా వెళ్లాలో గైడ్ బుక్స్ కూడా తయారుచేశారు. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదట మరణాన్ని ఒక భూభాగంగా ఎలా చూశారు, తరువాత ఈ శాశ్వత ప్రపంచం యొక్క భౌగోళికం ఎలా ఉంటుంది, ఆ ప్రయాణానికి ఎలాంటి నాలెడ్జ్ అవసరం, మనస్సే ఒక మ్యాప్ అయితే ఎలా ఉంటుంది, అసలు తెలియని దాని గురించి మనం ఎందుకు మ్యాపులు గీస్తాం, ఇలాంటి విషయాలన్నీ వివరంగా చూద్దాం. మొదటి భాగంలోకి వెళ్దాం. మరణం ఒక భూభాగంగా. చూడండి, మరణమంటే ఎవరికైనా అంతు చిక్కని ఓ పెద్ద మిస్ట్రీ. ఈ అనిశ్చితిని చూసి మన పూర్వీకులు ఎలా స్పందించారు? వాళ్ళు దానికొక రూపాన్నిచ్చారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, ఏకంగా ఒక భూభాగాన్నే సృష్టించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన సంస్కృతుల్లో మరణమంటే అంతం కాదు, అదొక శూన్యం అస్సలు కాదు, అదొక నిర్దిష్టమైన పక్కాగా నిర్మాణమున్న ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి సరిహద్దులున్నాయి, నదులున్నాయి, పర్వతాలున్నాయి, చివరికి గేట్లు కూడా ఉన్నాయి. మరి అలాంటి చోట ప్రయాణించాలంటే మ్యాపులు, గైడ్లు ఖచ్చితంగా కావాలి కదా. సరే, మరి ఆ మ్యాపులెలా ఉండేవి? రెండో భాగంలోకి వెళ్దాం. శాశ్వతత్వం యొక్క భౌగోళికం. ఇప్పుడు మనం వేర్వేరు సంస్కృతుల్లోని పరలోకాల భౌగోళిక స్వరూపాలని పోల్చి చూద్దాం. వాటి మధ్య ఎంత ఆశ్చర్యకరమైన పోలికలు తేడాలున్నాయో మనకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈజిప్ట్లోని దువాత్, గ్రీస్లో హ్యాడెస్, మెసో అమెరికాలో జిబల్బా. ఈ మూడింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. ప్రతి సంస్కృతి తమకు తోచినట్టు పరలోకాన్ని ఊహించుకున్నా కొన్ని కామన్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు, అన్నింటిలోనూ ఆత్మలు దాటాల్సిన ప్రమాదకరమైన నదులు, అడ్డంకులు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ పెయింటింగ్ చూడండి, గ్రీకో రోమన్ పాతాళ లోకాన్ని ఒక రియల్ ప్లేస్గా ఎలా చూశారో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. లెఫ్ట్లో స్వర్గం అంటే ఎలిసియం, రైట్లో నరకం టార్టరస్, మధ్యలో పడవ నడుపుతున్న చారోన్ ఆత్మల్ని ఒక లోకం నుంచి ఇంకో లోకానికి తీసుకెళ్తున్నాడు. ఇది కేవలం నమ్మకం కాదు, ఇదొక భౌగోళిక యాత్ర. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గ్రీకుల హేడిస్ మ్యాప్ పూర్తిగా కల్పితం కాదట. ఇది మధ్యధరా ప్రాంతంలో ఉండే కార్స్ట్ భూభాగం. అంటే సున్నపురాయి గుహలు, భూమిలోకి మాయమైపోయే నదులు ఉంటాయి కదా, అలాంటి నిజమైన భౌగోళిక లక్షణాల నుంచి ప్రేరణ పొందింది. ఆస్టిక్స్ నది లాంటివి కేవలం ఊహ కాదు, నిజ ప్రపంచంలోని నదులే వాటికి స్ఫూర్తి. సరే, ఇప్పుడు మధ్యధరా నుంచి మెసో అమెరికాకి వెళ్దాం. ఇక్కడ మాయాన్ల పాతాళలోకముంది, దాని పేరు జిబల్బా. అంటే భయంకరమైన ప్రదేశమని అర్థం. ఇదొక భూగర్భ నగరం. ఆత్మలను టెస్ట్ చేయడానికి, అవసరమైతే నాశనం చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. దాని లోపలికి వెళ్లడమే ఒక పెద్ద పరీక్ష. జిబ్బల్బాలో 6 భయంకరమైన పరీక్ష గృహాలున్నాయి. చీకటి గృహం, కత్తుల గృహం, చలిగృహం, జాగ్వార్ గృహం, గబ్బిలాల గృహం, ఇంకా వేడి గృహం. ఈ ప్రదేశాలు ఆత్మల ధైర్యాన్ని, తెలివిని పరీక్షిస్తాయి. ఇక్కడ జడ్జ్మెంట్ ఇచ్చేది ఏ న్యాయమూర్తో కాదు, ఆ కట్టడమే తీర్పునిస్తుంది. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ప్రయాణానికి అవసరమైన జ్ఞానం. అంటే ఆ దారుల్లో వెళ్లాలంటే ఎలాంటి నాలెడ్జ్, పాస్వర్డ్లు కావాలో చూద్దాం. సరైన దారి తెలియకపోతే ఏమవుతుంది? శాశ్వతంగా అక్కడే చిక్కుకుపోవడమే. ఇదిగో, ఇదే 2 మార్గాల పుస్తకం. పరలోకానికి సంబంధించిన మొట్టమొదటి మ్యాప్ ఇదేనని అంటారు. ఈజిప్షియన్లు దీన్ని శవపేటికల అడుగున గీసేవారు. ఇందులో ఒసిరిస్ రాజ్యం వైపు వెళ్లేందుకు 2 దారులుంటాయి. ఒకటి సేఫ్ వాటర్ రూట్, రెండోది అగ్ని సరస్సుతో నిండిన డేంజరస్ ల్యాండ్ రూట్. అంటే ఈజిప్టు పాతాళ లోకంలో, అంటే దువాత్లో ప్రయాణించడం మామూలు విషయం కాదు. అదొక టెక్నికల్ ఛాలెంజ్. అక్కడ 12 ద్వారాలుంటాయి. ప్రతి ద్వారం దగ్గర ఒక గార్డుంటాడు. వాణ్ణి దాటాలంటే కరెక్టు పాస్వర్డ్ లేదా మంత్రం చెప్పాలి. మరి ఆ జ్ఞానమంతా అంత్యక్రియల గ్రంథాల్లో దాచిపెట్టారు. ఇక గ్రీకు ప్రపంచంలోకి వస్తే ఈ ఆర్ఫిక్ బంగారు ఫలకాలు చూడండి. ఇవి చనిపోయిన వాళ్లకి ఒక రకమైన పాస్పోర్ట్ అన్నమాట.
ఈ చిన్న బంగారు ప్లేట్ల మీద పరలోక ప్రయాణానికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్, గేట్ కీపర్లను దాటడానికి అవసరమైన పాస్వర్డ్లు చెక్కి ఉంటాయి. ఇది కేవలం నమ్మకం కాదు, ఇదొక ప్రాక్టికల్ టూల్. ఇప్పటిదాకా మనం బయటి ప్రపంచాల గురించి, భౌగోళిక మ్యాపుల గురించి మాట్లాడుకున్నాం. కాని పరలోకం ఎప్పుడూ బయట మాత్రమే ఉండాలా? 4వ భాగంలో మనం పూర్తిగా భిన్నమైన మ్యాపును చూద్దాం. అది మనసుకే గీసిన పటం. అదే టిబెటన్ బార్డో. అవును, అన్ని మ్యాపులు బయటి ప్రపంచాలను చూపించో. కొన్ని మన లోపల మనస్సులోనే ఉన్న ప్రకృతిని చిత్రిస్తాయి. టిబెటన్ బౌద్ధ సంప్రదాయంలో ఈ ప్రయాణం బయట కాదు, అది పూర్తిగా మనసులో జరిగేది. చనిపోయాక మన చైతన్యం ఎలాంటి స్థితులను ఎదుర్కొంటుందో దాన్ని వాళ్లు ఒక మ్యాప్లా గీశారు. ఆ మ్యాపే బార్డో. బార్డో అంటే టిబెటన్ భాషలో మధ్యంతర స్థితి లేదా మధ్యలో అని అర్థం. బార్డో థోడోల్ అంటే టిబెటన్ మృతుల పుస్తకం. చనిపోయినప్పటి నుండి మళ్లీ పుట్టే వరకు మన చైతన్యం ప్రయాణించే మానసిక స్థితులను వివరిస్తుంది. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక సైకో-స్పిరిచువల్ మ్యాప్. మరణం సంభవించే క్షణంలో మన శరీరాన్ని తయారుచేసిన పంచభూతాలు ఒకదాంట్లో ఒకటి కలిసిపోతాయట. మొదట భూమి నీటిలోకి, అప్పుడు శరీరం బరువుగా నలిగిపోతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత నీరు అగ్నిలోకి, అంటే ద్రవాలు కారిపోయి మునిగిపోతున్న ఫీలింగ్. తర్వాత అగ్ని గాలిలోకి, శరీరం చల్లబడి మంటల్లో కాలిపోతున్నట్టు. చివరిగా గాలి ఆకాశంలోకి, శ్వాస ఆగిపోయి పెద్ద గాలికి కొట్టుకుపోతున్న ఫీలింగ్. ఈ అంతర్గత ప్రక్రియ మొత్తాన్ని బార్డో మ్యాప్ వివరిస్తుంది. చనిపోయాక 3 ముఖ్యమైన బార్డో స్థితులుంటాయి. 1 చిఖాయ్ బార్డో, ఇది మరణక్షణం. 2 ఛోనిడ్ బార్డో, ఇక్కడే మనకు శాంతంగా భయంకరంగా ఉండే దేవతలు కనిపిస్తారు. 3వది సిద్ప బార్డో, ఇక్కడే మన తరువాటి జన్మ నిర్ణయమవుతుంది. అయితే ముఖ్యంగా ఆ 2వ స్టేజిలో కనిపించే దేవతలు బయటనుంచి రారు, అవన్నీ మన మనసులోని ప్రతిబింబాలే. వాటిని గుర్తించడమే ఈ ప్రయాణంలో అసలైన టాస్క్. మన ఇన్నర్ మ్యాప్ని సరిగ్గా చదవడం లాంటిది. సరే, ఇక చివరి విభాగానికొచ్చేద్దాం. తెలియని దానికి మనం ఎందుకు మ్యాపులు గీస్తాం? ఈ గందరగోళానికి వ్యతిరేకంగా ఒక క్రమాన్ని ఎందుకు కోరుకుంటాం? ఈ సంస్కృతులన్నింటిలో ఉన్న కామన్ పాయింట్సేంటో, ఈ మ్యాపులు గీయడం వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పటిదాకా చూసిన అన్ని సంస్కృతుల్లోనూ 3 కామన్ ప్యాటర్న్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది పరలోకాన్ని ఎప్పుడూ ఒక భౌతిక ప్రదేశంగా చూడటం. రెండోది ఆ ప్రదేశంలో బ్రతికి బయటపడాలంటే దారుల గురించి, పాస్వర్డ్ల గురించి నాలెడ్జుండాలి. మూడోది జడ్జ్మెంట్ అనేది అక్కడి భౌగోళికంలోనే, అక్కడి నిర్మాణంలోనే కలిసిపోయి ఉంటుంది. అసలు ఈ మ్యాపుల వెనుకున్న సైకలాజికల్ రీజన్ చాలా పవర్ఫుల్. చూడండి, మరణమంటే ఎవరికైనా కంట్రోల్ లేని విషయం. కాని ఈ మ్యాపులు దాన్ని ఒక స్ట్రక్చర్ ఉన్న జర్నీగా మార్చేశాయి. తెలియని దానిమీద మనకొక కంట్రోల్ ఉందనే ఫీలింగ్నిచ్చాయి. ఇది చనిపోయిన వాళ్లకే కాదు, వాళ్లకోసం దుఃఖిస్తున్న వాళ్లకూడా ఒక పెద్ద సాంత్వన. చివరిగా ఒక్క మాట, ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మానవులు తెలియనిదాన్ని ఎదుర్కొన్నప్పుడు కేవలం ఊహించుకొని వదిలేయరు, వాళ్లు మ్యాపులు గీస్తారు. మరణం విషయంలో వాళ్లు గీసిన ఈ పటాలు ఆ మానవ స్వభావానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది?